చేశారట. ఒకటి వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది కొద్ది రోజుల క్రితం. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ లోకేష్ నువ్వు ఎప్పుడు ఢిల్లీ రావా, నన్ను కలవవా అని అన్నారు. ఫస్ట్ టైం ఏదో కామన్ గా అన్నారు అనుకుని, యథాలాపంగా అన్నారు అనుకుని లోకేష్ అనుకున్నారు. మొన్న అమరావతి ప్రారంభోత్సవం, అమరావతి 2.0 ప్రారంభోత్సవానికి మే 2న జరిగిన మీటింగ్ లో కూడా ప్రధానమంత్రి మళ్ళీ సేమ్ అదే వర్డ్ అన్నారు లోకేష్ తో. నువ్వేంది ఢిల్లీ రావా, వచ్చినప్పుడు నన్ను కలవవా, అందరిని కలుస్తావు కానీ నన్ను కలవవా అని. సో లోకేష్ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎస్ అంటే ప్రధానమంత్రి తనను కలవాలనుకుంటున్నారు అంటే అని చెప్పి. సో అపాయింట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత ఆశ్చర్యకరంగా ఫ్యామిలీతో రమ్మన్నారు, ప్లస్ డిన్నర్ ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు. అంటే సాయంత్రం జనరల్ గా ప్రధానమంత్రి అపాయింట్మెంట్స్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5-6 దీని వరకు ఉంటాయి. సాయంత్రం తర్వాత 7-7:30 తర్వాత జనరల్ గా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ ఉండవు, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప. సో సాయంత్రం 7 గంటలకు రమ్మని దాదాపు 2 గంటల పాటు సమావేశం కావడం, ఫ్యామిలీ మన దేవాంశును ముద్దు కూడా చేశారు. అట్లాగే కాఫీ టేబుల్, యువగలంకి సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ ను కూడా ఆవిష్కరించారు నరేంద్ర మోడీ. సో కొత్త కెమిస్ట్రీ అంటే పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోడీ క్లోజ్ అని మనం ఇప్పటి వరకు చూసాం. స్టేజ్ మీద కూడా ఆయన చాలాసార్లు పవన్ కళ్యాణ్ మనం ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు లోకేష్ తో కూడా అంత టైం స్పెండ్ చేయడం, డిన్నర్ మీటింగ్, పర్సనల్ మీటింగ్. సో నరేంద్ర మోడీ చంద్రబాబు సరే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంది. గతంలో తిట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2002లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని తప్పించాలని చంద్రబాబు అప్పుడు డిమాండ్ చేశారు వాజ్పేయి ఉన్న సమయంలో. ఆ తర్వాత 14 to 18 మంచి టర్మ్స్ ఉన్నాయి. 2018లో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా మీద మోడీని పర్సనల్ గా కూడా అటాక్ చేశారు, తర్వాత మళ్ళీ ప్రేజ్ చేశారు. సో ఇప్పుడు లోకేష్ తో ఇంత టైం స్పెండ్ చేయడం అంటే లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తిగా ప్రధానమంత్రి గుర్తిస్తున్నారని మనం లోకేష్ ని సీఎం చేయాలని పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా ఎప్పటి నుంచో జరుగుతోంది కదా. మరి ఈ రోజు మోడీతో లోకేష్ భేటీ ఇప్పుడు అంటే స్పందన ఇప్పుడు సీఎం అంటే ఏముండదు. సీఎం గా చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ లో ఫుల్ కంటిన్యూ అవుతారు. డిమాండ్ వల్ల లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ వచ్చింది. డిప్యూటీ సీఎం ఇప్పుడు చేయాలి, తర్వాత ప్రధాని భావి టీడీపీ అధినేత లోకేష్ అని చర్చ జరుగుతుంది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, యుఎస్ లో ఉండి మా కోసం ప్రత్యేకంగా జాయిన్ అవుతున్నందుకు. సో వెల్కమ్ అండి సార్. దాదాపు 2 గంటల పాటు మీటింగ్ జరిగింది అంటున్నారు. జనరల్ గా నేను కూడా ఢిల్లీలో 8